పులిని చూసి నా అని తెలుగులో ఏదో సామెత ఉంది, సరిగ్గా గుర్తు రావడం లేదు. కాకపోతే ఆ సామెతను నిజం చేస్తూ గేమ్ చేంజర్ను చూసి డాకు మహారాజు ప్రీ రిలీజ్ ఈవెంట్ను అమెరికాలో ప్లాన్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పోస్టర్ రిలీజ్ చేసి 24 గంటలు గడవక ముందే డాకు మహారాజు ప్రీ రిలీజ్ ఈవెంట్ పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్ ఏదో హడావిడి వ్యవహారంలా ఉక్రోషంతో రిలీజ్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ పోస్టర్లో మనకు ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ 4th జనవరిగా ప్రకటించారు. బాగానే ఉంది. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే ఊరు కూడా డల్లాస్ టెక్సాస్ USA అని ప్రకటించారు. అది కూడా బాగానే ఉంది. కానీ వెన్యూ ఎక్కడ ఆ డీటెయిల్స్ మెన్షన్ చేయలేదు. శ్రీయస్ మీడియా వాళ్ళు మాత్రం ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తారని తెలిపారు. అదే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పోస్టర్ చూడండి, ఎంత క్లియర్ కట్గా వెన్యూ డీటెయిల్స్ మెన్షన్ చేశారో. ప్రీ రిలీజ్ ఈవెంట్ 21 డిసెంబర్ సాయంత్రం 6 గంటల నుండి గార్లాండ్ సిటీలోని కటిస్ కల్విస్ సెంటర్లో జరగనుంది. ఈ వెన్యూ టెక్సాస్ స్టేట్లోనే అత్యంత ప్రసిద్ధి చెందిన వెన్యూ అని అంటుంటారు. డాకు మహారాజు ఈవెంట్ పోస్టర్లో కూడా వెన్యూకి సంబంధించిన డీటెయిల్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జస్ట్ లైక్ గేమ్ చేంజర్లా ఇచ్చి ఉంటే బాగుండేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. సరిగ్గా ఇక్కడే మనం మరొక విషయం కూడా చెప్పుకోవాలి. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు 50 కోట్ల పైగానే ఖర్చు అవుతుందని ఒక అంచనా. అయితే ఆ సినిమా భారీ పాన్ ఇండియన్ చిత్రం కాబట్టి 50 కోట్లు ఖర్చు పెట్టిన రికవరీ ఉంటుందనే నమ్మకం ఉంది. మరి డాకు మహారాజుకు కూడా 50 కోట్లు ఖర్చు పెడితే నిర్మాతల పై ప్రాణాలు పైనైపోయే అవకాశం ఉంది. ఎందుకంటే డాకు మహారాజు మీడియం బడ్జెట్తో చిత్రీకరించిన ఒక రీజనల్ ఫిల్మ్ మాత్రమే. అందుకే డాకు మహారాజు ప్రీ రిలీజ్ ఈవెంట్ US లో జరిపిన ఏదో తూతూ మంత్రంగా జరుపుతారనే అనుమానాలు మాత్రం ఉన్నాయి. కాగా ఈ సినిమాకి సంబంధించి ఒక్క సాంగ్ లిరికల్ కూడా రిలీజ్ చేయలేదు. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ పోస్టర్లు దించుతున్నారు. అసలు సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుందా అని కూడా కొంతమంది ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అందుకే సరైన అప్డేట్స్తో మేకర్స్ ముందుకు రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇకపోతే డాకు మహారాజ్ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకత్వం వహించగా బాబీ దర్శకత్వం వహించారు.